మన భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలని అనాకోడేరు గ్రామానికి చెందిన పివివి సత్యనారాయణ పవన్ కళ్యాణ్ గారు గెలిచినట్లయితే నేను సైకిల్ మీద కాశీ వస్తానని చెప్పి మొక్కుకున్నారు. ఆ మొక్కు ప్రకారం ఈ రోజున బయలుదేరి కాశీ సైకిల్ మీద యాత్ర బయలుదేరారు. వారి యాత్ర దిగ్విజయం కావాలని, వారికి ఆ పరమశివుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకున్నాను. పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని, ఆయన యొక్క ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో ఎప్పటి నుంచో కొనసాగుతున్నటువంటి పివివి సత్యనారాయణ మన భీమవరం నియోజకవర్గం భీమవరం మండలం అనాకోడూరు గ్రామానికి చెందిన ఈయన పవన్ కళ్యాణ్ గారు 2019లో ఓడిపోయినప్పుడు చాలా బాధపడి మరి ఇటువంటి మంచి నాయకుడు ఓడిపోయాడు, 2024 ఏమైనా సరే గెలిపించుకోవాలి, ఆయన గెలిస్తే కనుక మరి ఆ యొక్క పరమశివుడి యొక్క ఆశీస్సులతోటి అత్యధిక మెజారిటీతో గెలవాలి, రాష్ట్రంలో సుపరిపాలన రావాలనే ఆలోచనతో ఈయన ఆ పరమేశ్వరుని మొక్కుకొని భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసినా సరే, ఒక భీమవరంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసి ఆయన గెలిస్తే చాలు రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతో ఈయన యొక్క మొక్కుకొని ఈరోజు భీమవరం అమ్మింజబాబు గారు ఎమ్మెల్యే గారు మరి జెండా ఊపి ఈ యాత్రని మరి ప్రారంభించారు. చాలా సంతోషం, చాలా ఆనందం. ఈయన క్షేమంగా వెళ్ళి, ఎందుకంటే మళ్ళీ ఇంకొక పెద్ద కోరిక కోరారు, ఆ కోరిక కూడా తీరే విధంగా పరమశివుడు ఆశీర్వదించాలని చెప్పి కాశీయాత్రకు బయలుదేరారు భీమవరం నుంచి. ఈయనకి మేము అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున వీరందరికీ కూడా మరి చాలా సంతోషం. జనసేన నాయకులందరూ కూడా ఈయనకి తోడుగా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని, అభిమాని అనడం కన్నా పవన్ కళ్యాణ్ గారికి ఏ హీరోకైనా రాజకీయ నాయకుడికైనా అభిమానులే ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే భక్తులు ఉంటారు. ఈరోజు నిరూపించారు. మన భీమవరం మండలం, మన అనాకోడేరు గ్రామం పొలగం వీర వెంకట సత్యనారాయణ గారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో 2024లో జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తే ఆ కాశీ పరమేశ్వరుడు విశ్వనాథుడి దగ్గరికి వస్తానని ఆయన అనుకోవడం, ఈరోజు అది ఆ సంకల్పాన్ని నెరవేర్చుకునే విధంగా దిశగా ఆయన ప్రయాణం చేయడం అనేది సైకిల్ యాత్ర ప్రారంభించడం. ఈ వెంకట సత్యనారాయణ గారి ఒక కోరికని విని మీ రాష్ట్ర ప్రజల యొక్క, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అటువంటి గర్వకారణమైన రోజు రావాలనేది మేము ముఖ్యంగా కోరుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం అనాకోడేరు అండి. నా పేరు వీర వెంకట సత్యనారాయణ ప్రసాద్ అండి. పవన్ కళ్యాణ్కి వెళ్తే కాశీ వస్తాను సైకిల్ మీద మొక్కున్నానండి, జనసేన తరపునండి. అదే సీఎం అయితే మళ్ళీ నెక్స్ట్ నడిచి వద్దామని అనుకుంటున్నాను మనసులో అండి. పవన్ కళ్యాణ్ సీఎం అయితే నడిచి వెళ్దాం అనుకుంటున్నానండి.